జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురు చూస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు మళ్లీ సెలవులు వస్తాయి. ఆసారి తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ సెలవులు, పిల్లలకు 6 రోజుల సెలవులను రానున్నాయి. స్కూళ్లకు జనవరి 12 నుంచి 15 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యా డైరెక్టర్ వెల్లడించారు. జనవరి 12న ఆప్షనల్ హాలిడేగా, 13వ తేదీన రెండో శనివారం చాలా స్కూళ్లకు హాలిడే, అలాగే 14న భోగి పండుగ, 15న సోమవారం సంక్రాంతి పండుగ సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కర్మ హాలిడే ఇచ్చారు. ఇక 26, 25వ తేదీన హాలిడే కూడా రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలకు హాలిడేస్ కోసం ఎదురు చూస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు మళ్లీ సెలవులు వస్తాయి. ఈసారి కూడా తెలంగాణలో సంక్రాంతికి స్కూల్కు పిల్లలకు 6 రోజుల పాటు సెలవులను రానున్నాయి. అయితే స్కూళ్లకు జనవరి 12 నుంచి 15 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యా డైరెక్టర్ వెల్లడించారు. జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13వ తేదీన రెండో శనివారం చాలా స్కూళ్లకు హాలిడే, అలాగే 14వ తేదీన భోగి పండుగ, 15వ తేదీన సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 11న కర్మ హాలిడే ఇచ్చారు. ఇక జనవరి 25, 26 కూడా హాలిడే రానుంది.